కవితకు మరో బిగ్ షాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవడంపై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకోవాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ను ఈడీ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్ షీట్లో గోవా ఆప్ అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామంతో కేసులో అసలు ఏం జరుగుతోందో అని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతం కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్ షీట్ పై నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ తిరస్కరించింది. మరి నేడు కోర్టులో ఏం జరగనుంది? 24న కవిత పిటిషన్పై ఎలా స్పందిస్తుంది అనేది కీలకంగా మారింది.